యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ఏమైపోయి పాస్టర్ గారు సినిమా పాడేశారు మా ముఖాన్ని అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, మీ మనసు ఎరిగినవాడిని నేను. ఎక్కడికి పోలేదు. నిన్నటి దినాన్న ఒంగోలులో చాలా ఘనంగా జరిగింది. నా బలవంతా కూడా లాగిపడేశారు. నిన్న ఉదయం నుంచి 2 చేతులు అలాగ ఆడుతూనే ఉన్నాయి ప్రార్థన చేస్తూ. చూడండి, ఒంగోలులో బహుజన సమూహం. సాయంత్రం లైట్లు వేసి కూడా తైలాభిషేకం చేయవలసి వచ్చింది. అన్ని వేల మంది ప్రజలు ఎక్కడున్నారో వీళ్ళందరినీ ఎవరు తీసుకొస్తున్నారో తెలియట్లేదు. మనం ఒక వాల్ పోస్టర్ కూడా వేయట్లేదు. అందరికి అర్థమైపోయింది ఏంటంటే, చూడండి స్క్రీన్ మీద ఆ జనం బయట ఎంతమంది ఉన్నారో ఇంకో అంత జన సమూహం. వీళ్ళందరినీ పంపిస్తే ఇంకో అంత జనం వచ్చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళందరినీ పంపిస్తే మళ్ళీ ఇంకోటి. అసలు ఇదేంటంటే ఒక శక్తి మనతో నడుస్తూ ఉంది. అదే యేసు శక్తి. ఆమేన్. ఎక్కడికి వెళ్తున్నా వచ్చేస్తుంది అంతే. పరిశుద్ధాత్మ శక్తి కూడా వచ్చేయటం వల్ల ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. అన్నం తిన్నారని ఎవడు అడుగుతున్నారు నన్ను? ఎలా చేస్తున్నారని అడిగేవాళ్ళు లేరు. ఆయన పని ఇచ్చాడు, పని చేస్తూ. నిన్న భోజనం ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ 4:30కు 5 గంటలకు భోజనం చేశాను. మళ్ళీ ఎక్కువ భోజనం చేస్తే మళ్ళీ అందరికీ చేయాలి కదా అని మళ్ళీ దాన్ని కొంచెం నా హృదయం అంతటితో ఈ పని ఎందుకు చేస్తున్నానంటే, ప్రతి క్షణము ఆయన శక్తి నన్ను ఆవరించి ఉండటం ద్వారా ఇంత సేవ చేయగలుగుతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ బహుజన సమూహం మన నంద్యాల అసలు ఊహించిన జన సమూహం. మీ ఖమ్మం కూడా ఎలాగైపోతుంది మీరు తొందరలో చూడబోతున్నారు. ఎందుకంటే యేసయ్య మీ పట్టణం అంతటిలో అడుగు పెట్టేసాడు. ఆయన ప్రతి గృహము కూడా దీవెనగా మారిపోయే సమయం ఇదంతే. మీరు గమనించుకోండి. క్రిస్మస్ బహుమానముగా కొత్త సంవత్సరంలో నీ నోట సాక్ష్యము దేవుడు పెడుతున్నాడు. ఆత్మ కార్యము మీ పట్ల నెరవేరునుగాక. రాజమండ్రి, గుంటూరు, ఏలూరు ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఎందుకు తిరుగుతున్నానంటే, మనం ఏమైనా కచ్చీఫులు అమ్ముతున్నావా, కళ్ళజోళ్ళు అమ్ముతున్నావా? మనకు దేవుడు ఉచితంగా ఇచ్చేది వరం. ఉచితంగానే అందరి కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్ముడు మనతో ఉండటం ద్వారా నేను ప్రతిరోజు ప్రభువుని కాపాడుకుంటున్నాను కనుక ఆయన నాతో ఆయన సన్నిధిని పంపిస్తున్నాడు. ప్రతి చోట ఆయన నా నోట ఏ వాక్కు పెడితే అది ప్రకటిస్తున్నాను. ప్రజల్లో ఆ కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు, రహదారులు వెదకినను రాదాయేను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలో రతనాలను అందరూ పాడదాం. నడిపించు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. నా జీవిత తీరమునా నా జయ పారమునా. అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. అందరూ లేచి నిలబడదాం, చప్పట్లు పైకి కొడదాం.
నడిపించుము లోతులకు. నా ఆత్మ విరబోయా, నా దీక్ష ఫలింప. చప్పట్లు శబ్దం వచ్చే కొడదాం, స్టైలిష్ గా కొడదాం, ఇంకా బడాయిగా కొడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం, అందరూ పాడదాం. గ్లోరీ. నడిపించునా రాత్రంతయు శ్రమ పడినా. చప్పట్లు కిందకి కొట్టండి, మామూలు కొట్టండి. జయము వెదకినను నాట్యం ఇలాగా ప్రభుని స్తుతించండి. గ్లోరీ. రక్షించు నీ సిలువా అర్థం చేసుకుని పాడండి. రమణీయ లోతులలో రతనాలను వెదకుచను. రాజుల్లో నా పడవ అందరూ పాడదాం. నడిపించునా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. గ్లోరీ. ప్రభులితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ఇంకా గట్టిగా పాడాలి. యమును పొంది బలహీనుడనై పాడేందు నీ మాట నడిపించునా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను లోపములు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆత్మనగా లోకేశ చేయుమయా. నడిపించిన నావా, నడిపించు నావా నడి సాంద్రమున. జన్మ ధరింప నడిపించు నా నావా. హల్లెలూయా. గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఆపకుండా హల్లెలూయా అని చెప్పండి. కూర్చోండి. అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లైన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ ఆటలు సాగ. కూర్చోండి, తొందరగానే ముగిస్తాను. చివరి మాట వాక్యాన్ని ధ్యానం చేసుకుని వెళ్దాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు. నిన్న ఒంగోలులో ఒక సహోదరి బిడ్డను తీసుకుని వచ్చింది. చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి నిన్న ఒంగోలులో నా చేతులు పెట్టారు. వాళ్ళందరినీ పైకి ఎత్తిలాగా తిప్పుతున్నాను చక్రంలాగా. 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు గర్భఫలం రాలేదు, పిల్లలు లేకపోవటం. పెళ్ళయి 19 సంవత్సరాలు అయింది ఆమెకి. 19 సంవత్సరాల్లో ఐఈయు చేయించుకుంది 12 సార్లు. పిల్లల కోసం ఏం చేయించుకున్నారు? ఐఈయు చేయించుకుంది పిల్లలు పుట్టాలని. ఎన్ని సమయాలు? 12 సమయాలు చేయించుకుంది. అయినా అది నిలబడలేదు, రాలేదు, గర్భఫలం రాలేదు. ఎవరు చెప్పారు, ఇక్కడ ఎన్ని రావు కానీ నువ్వు ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పుడతారు. దైవజనుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే అవుతుందని చెప్తే ఈమె తైలాభిషేకానికి ప్రార్థనకు వచ్చింది. వస్తే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న శక్తి ప్రజలకు అర్థం కానిదనమాట. ఆ శక్తితోటే, అందుకని ఈ శక్తికి ముందు
ఏదో శక్తి అనుకుంటారేమో అని చెప్పి ప్రార్థన యాడ్ చేసాం. అందుకనే ప్రార్థనా శక్తి. ఆమెన్. ఆమెకు చేతులుంచి ఇలా ప్రార్థన చేసి నీకు గర్భం వస్తుంది, పో దేవుడు బిడ్డనిస్తున్నాడు అని దీవించి పంపితే వెంటనే పరలోకంలో దేవుడు ఒక బొమ్మను చేసి ఆమె పొట్టలో పాడేశాడు. 20వ సంవత్సరం ఆ బుడంకాయని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. చూడండి, ఇదిగో అటు చూడండి, స్టైల్ చూసారా? ఎన్ని సంవత్సరాలు గూడుపడ్డాడు? 12 సార్లు చేయించుకుంది, ఇంకా ఏం పనికి రాలేదు, ఏడుస్తూ ఉంది ఇంకా బాధతోటి. ఇంకా అన్ని వదిలేసి కొంత సమయం అయిపోయింది, కాలం అయిపోయింది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చాక అన్ని పక్కన ఆడేసి యేసునామములో ప్రార్థన అద్భుతమైన బిడ్డను తీసుకొచ్చి పెట్టింది. సాక్ష్యం చూద్దాం, చూడండి. 20 years 19వ సంవత్సరంలో కడుపులో పడింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు 20 వచ్చింది పెళ్ళయ్యి. పిల్లల కోసమే వచ్చాను. 12 సార్లు IUI అయింది, అయినా కూడా నాకేం లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడకుండా, మందులు వాడకుండా నాకు ఈ పాప. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. 12 సార్లు IVF చేయించుకుంది. 19 సంవత్సరాల పిల్లలు లేరు, ప్రార్థనా శక్తికి వచ్చింది, బుడుక్కును పుట్టేసింది. ఇదనమాట దేవుని ఆశీర్వాదం. దేవునికి సాక్షి పెట్టు. వివాహమై 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలైనా తను గర్భఫలం పొందుకోలేదు. 12 సార్లు IUI ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగింది, అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. లేనప్పుడు వారు ఊరి నుంచి కొంతమంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని చూసి వీరు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలము తీసుకొని వెళ్ళిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ లేకుండా, ఏ మందులు వాడకుండానే దేవుడు తనకి గర్భాన్ని తెరిచారండి. 20 సంవత్సరాలు అంటే వివాహం జరిగిన 19వ సంవత్సరంలో తన గర్భం ధరించింది. 20 సంవత్సరాలకి వారికి కుమార్తె పుట్టింది. వివాహం జరిగిన ఆమేన్. ఎంత గొప్ప కార్యం అది, ఎవరు కాదనగలరు దీన్ని. వాళ్ళకి ఏదైనా మనం ప్యాకేజ్ ఇచ్చామా? ప్రార్థన చేశాం, మన పెదవుల ప్రార్థన ప్రభు గౌరవించారు, ఆయనే ఈ కార్యం జరిగించారు. ఆమేన్. ఇలాగా 6400 మందికి పైగా బుడంకాయలు పుట్టారు, పిల్లకాయలు. ఆశ్చర్యంగా ఉంది అది. మీరందరూ చెప్పండి, పిల్లలు లేని వాళ్ళు చెప్పేసేయండి. ఏమని చెప్తారు? మీకు పిల్లలు కావాలంటే యేసు నామమున ప్రార్థన చేసుకోమా. నీకు వెంటనే కావాలంటే ఒక గురువు వస్తున్నాడు ఇక్కడికి, దైవజనుడు, బోధకుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు వస్తున్నాడు. కొన్ని 7 తైలాభిషేక ప్రార్థనలు అటెండ్ అవ్వు. 7 దైవజనుడు చెప్పిన క్రమశిక్షణ ప్రకారం చెయ్యి. ఏమీ డబ్బులు కట్టనవసరం లేదు, మీరు బొట్లు తీసేయక్కర్లేదు, గాజులు తీయక్కర్లేదు, అవి తీసేయండి ఇది తీసేయండి అని చెప్పకండి. వారికి ఎవరికైనా మనం పరిచయం చేసేది యేసు ప్రేమను పరిచయం చేద్దాం. ఆమేన్. మన మత ఆచారాల్లోకి వెళ్తున్నాం. మనం మత ఆచారాల్లోకి వెళ్ళొద్దు, మనము మార్గములో పరిశుద్ధుణ్ణి ప్రకటించాలి. ఆమేన్. పరిశుద్ధుణ్ణి మనం ప్రకటించాలి. తైలాభిషేక ప్రార్థనకి కొంతమంది అనుకోవచ్చు, మరి మేము 7 తైలాభిషేకాలు 1 2 3 12 అయిపోయింది, ఇప్పుడు ఇంకా రాలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఎందుకు రావట్లేదంటే దీనికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. అది నేను చెబుతున్నాను, మీరు క్రమశిక్షణ ప్రకారం చేయండి. 7 దాకా అవసరం లేదు, 7 కంప్లీట్ అవ్వకముందే నీ కార్యం జరిగిపోతుంది. ప్రారంభ ప్రార్థనకు ఉండాలి, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. కనీసం 7 తైలాభిషేకాలు అటెండ్ అయినప్పుడు కూడా 7 తైలాభిషేకాల్లో వ్రతం కంప్లీట్ అయ్యే వరకు అన్నా అబద్ధం ఆడకుండా ఉండండి. అక్కడే దెబ్బేస్తుంది కదా అమ్మా. చిల్లర కొట్లో దెబ్బలు అబద్ధం ఆడవలసి వస్తుంది, సోడా బడ్డీ కూడా అబద్ధం ఆడవలసి వస్తుంది, అమ్మేటప్పుడు అబద్ధం ఆడవలసి వస్తుంది, పాల్లో నీళ్ళు కలపవలసి వస్తుంది, అవి చేయవలసి వస్తుంది, భర్త మొగుడోడు జేబులో డబ్బులు దొంగతనం చేసి చేయవలసి వస్తుంది.
ఎక్కడే నాకెక్కడిచ్చావు, నువ్వు ఎప్పుడు తీసుకున్నావు, ఏమో ఎక్కడ పెట్టుకున్నావో, ఎవరు పాడేసుకోవో అన్నీ లోపల దాచేసుకుంటుంది. బిందుల కింద కుండల కింద పెడుతుంటారు కొత్తగా. అవన్నీ అలా పోతాయి. దొంగ ఏం ఉండవు, పోతాయి. ఆమెన్. మీరు యథార్థత కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, నీతిగా బ్రతకండి. కనీసం 7 తైలాభిషేకాల వ్రతం అన్న యథార్థంగా చేయండి. మీకు కార్యము జరగకపోతే నన్ను ఇలా బల్ల గుద్ది కూడా అడగొచ్చు. నేను వస్తూ ఉంటాను కదా. దేవుడు లోపం లేదు పొందుకోవటానికి. ఆశీర్వాదము అనుకున్నది దేవుని వరము మనం పొందుకోవటానికి మహానుభావుడు ఆయన లోపం లేదు, ఆయన రెడీగా ఉన్నాడు ఇవ్వటానికి. ఆయన రెడీగా ఉన్నందుకే తన సేవకుని పంపించి అడగండ్రా బాబు, పొందుకోండ్రా బాబు అని చెప్తున్నాడు. పొందుకునే మనము స్టైల్ కొడితే ఎలా వస్తుంది? ఇచ్చేవాని ఎదుట దీన మనస్సును ధరించుకుని ఆయన చెప్పిన రూల్ పాటిస్తే చాలు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ నోటి నుండి అబద్ధము రాకుండా కాపాడుకోండి. వాక్య భాగంలోకి వెళ్దాం. మళ్ళా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు వాక్యం చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తైలాభిషేకంలోకి నడిపించాలనుకుంటున్నాను. ఇందాక మనం నేర్చుకున్న వాక్యము, మరి ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేశాడు. ఏ గాలి చేత? తూర్పు గాలి చేత. మరి వారు ఎర్ర సముద్రము దాటారు. ఆశ్చర్యకరంగా దేవుడు వారిని అవతల గొట్టు మీద పాడేశాడు. నేను అవతల గొట్టు మీద కూడా వెళ్ళాను, చూశాను. అక్కడ మోషే గారి అక్క ఆనందం ఎక్కువైపోయి డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. ఆమె పేరు మిరియాం. బైబిల్లో డ్యాన్స్ ప్రారంభం అయింది కూడా ఈమె దగ్గర నుంచే. ఆమెన్. అంతకుముందు వారు వేసిన ఐగుప్తి దేశంలో ప్రయాణంలో చేసిన గొంతులు వేరు. మిరియాం మోషే సిస్టర్, మోషే గారి అక్క అద్భుతమైనటువంటి నాట్యం చేసింది. యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడని మిరియాం నాట్యము చేయటం మొదలు పెడితే అందరూ నాట్యం చేయటం మొదలు పెట్టారు. మన వాళ్ళు కూడా కడతారు కదా, నాట్యం చేస్తారు కదా, పూలై పెట్టి ఇలా కడతాం కదా. అలాంటి డ్యాన్స్ లాంటిదే ఇంకొంచెం మంచి డ్యాన్స్. ఆమెన్. మీకు చాలా రకాల డ్యాన్సులు వచ్చు కదా. అయితే అద్భుతం జరిగింది. పైనాల్లో ఆరాధన చేసుకుంటుంటే దేవుడు అక్కడ నుంచి ఏం చేశాడో 2 మాటలు మీకు చెప్తున్నాను చూడండి. 14వ అధ్యాయము 23వ వచనంలోకి రండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 23 నుండి, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. ఓకే. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి, అందరూ అండర్లైన్ చేసుకోండి పెన్ను మీ దగ్గర ఉంటే, ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి, అందరూ నాతో ఈ మాట చెప్పాలి, ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఈరోజు ఈ గుడ్ న్యూస్ దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు తరుముతున్నారో వారికి మీ శక్తిని దేవుడు కనుపరుస్తున్నాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు తరుముకొస్తుంటే ఇశ్రాయేలీలు పక్షముగా ఉన్న దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి తూర్పు గాలి రావటం, సముద్రం 2 పాయలు అవటం, అదొక గోదావరి నది అంత ఉంటుంది అనమాట. 2 పాయలు అయ్యింది. ఇశ్రాయేలీల గాలికి స్పైడర్ మ్యాన్ నడిచినట్లుగా ఈజీగా వారి పశువులు, మందలు, వారి లగేజీ అన్నీ కూడా చాలా ఈజీగా ఎర్ర సముద్రం అవతలకి వెళ్ళిపోయారు, దాటేశారు. దాటిన తర్వాత ఈ ఐగుప్తీయులు, ఫరో సైన్యము ఆ ఎర్ర సముద్రంలో ఆ గాలికి ఆటోమేటిక్గా వారు కూడా వెళ్ళిపోయారు. వెళ్తూ ఉంటే ఇంకా చాలా సైన్యం ఉంది. ఇశ్రాయేలీలు
ఎర్ర సముద్రం దాటిన తర్వాత చిన్న పాపతో సహా వారికి ఉన్న కోళ్ళు, బాతులు, కుక్కలు, నక్కలు అన్నీ A to Z ఎర్ర సముద్రం దాటి గొట్టు మీద పడిపోయిన తర్వాత దేవుడు ఆ ఐగుప్తీల ఆ రథచక్రాలు ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా ఇసుకలో దిగిపోవటం మొదలెట్టి వారు గుర్రములను ఎంత తోలుతున్నా కానీ స్పీడ్గా వెళ్ళట్లేదు. చివరికి వారికి అర్థమైపోయింది, ఇంత సమయం మన ప్రయాణం బాగా సాగింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వారిని పట్టుకుని వెనక్కి లాక్కొచ్చి వాళ్ళ చేత మళ్ళీ వెట్టి చాకరీ చేయించుకోవాలని వారు తరుముకుంటూ వస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే వారి ప్రయాణమును భారముగా మార్చాడు. ఎలా మార్చాడు? భారముగా మార్చాడు. ఆ గుర్రాలు పరిగెత్తలేకపోతున్నాయి, రథచక్రాలు ఊడిపోయేలాగా అయిపోయినాయి. కొన్ని చక్రాలు ఊడిపోతుంటే ఇంకొకడు వచ్చి దానికి పెడుతున్నాడు. ప్రయాణం అంతా కూడా గలిబిలి అయిపోయినప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, మనం వాళ్ళని తరుముదాం అనుకున్నాం కానీ, పట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు మనకు దొరకరు. పెద్దలు ఒకరు అన్నాడు, ఐగుప్తులో ఉన్న పెద్దలు అంటాడు, ఏరా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరంటే, ఇదిగో నీకు అర్థమవుతుందా, ఎర్ర సముద్రమునే 2 పాయలు చేసిన వాడు వాళ్ళ దేవుడు. ఆమెన్. వారిని అవతలకి నెట్టివేశాడు. మన ప్రయాణం భారం అయిపోయింది. ఇప్పుడు మీకు అందరికీ అర్థం చేసుకోండి, మనకు అర్థమైంది ఏంటంటే వారికి దేవుడు మేలు చేశాడు, మనం వారిని తరుముతున్నాము. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ 25వ వచనం 3వ లైన్, ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదాం, వెళ్ళిపోదాం, ఇంకా వాళ్ళని తరమొద్దు, వాళ్ళ దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు, మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకా మనం వాళ్ళని జయించలేము అనుకునే సమయంలో చూడండి వారి నోట ఏ మాట వచ్చిందంటే, యెహోవా వారి పక్షమున, ఆమేన్, దేవుడు వారి పక్షమున ఉండి మనతో యుద్ధము చేస్తున్నాడు. మనము జయించలేము, మనము ఆ మనుషుల్ని ఇంక ఏడిపించలేము, ఆ మనుషుల్ని మనము భయపెట్టలేము. వాళ్ళ పక్షముగా ఉన్న దేవుడు మనల్ని భయపెడుతున్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. వారు ఏమనుకుంటున్నారో ఈ మాట నాతో చెప్పండి. ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, చెప్పండి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఒక దైవజనుడిగా నా నుండి మీకు తెలియపరుస్తున్న దేవుని మాట ఏంటంటే, మిమ్మలను ఏ కష్టము, ఏ బాధ, ఏ రోగము, ఏ దైపు శక్తి, ఏ చెడుపు, ఏ కొట్టుమొత్తనం, ఏది మిమ్మల్ని అప్పు, బాధ, మానసిక రోగము తరుముతుందో ఆ దుష్ట ప్రభావానికి దైవ ప్రత్యక్షత గొప్ప జవాబిస్తూ ఉంది. ఆ దరిద్రము, ఆ అప్పు, ఆ రోగము నీ దగ్గరికి ఎలాగొచ్చిందో అలాగే వచ్చిన దారిని తిరిగి ముఖము పెట్టుకుని పోతుంది. నమ్మిన వారందరూ దేవుడిని ఆశీర్వదించాడు, ఈరోజు దేవుడు నాకు విడుదల ఇచ్చాడు అన్న వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి హల్లెలూయా అని కేకలు వేయండి. జయము 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 యేసుని చెప్పండి. మీ ఎదుట ఉన్నటువంటి దుష్ట ప్రభావము, నీ అప్పులు, నీ బాధ, నీ రోగము అన్నీ కూడా గో బ్యాక్ అన్నట్టు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపో, నువ్వు అనవసరం లేదు. నీ పక్షముగా ఉన్నటువంటి దైవ శక్తి నీ మీద నిన్ను తరుముతున్న వారికి బలమైన భయమును కలగజేస్తా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, నీ ఇంటి దగ్గర దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది, నీ ఉద్యోగంలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది, నీ వ్యాపారంలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది,
నీ బిడ్డ దగ్గర దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. నీ కుమారుడు కాపురంలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. నీ కుమార్తె కాపురంలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. ఎవరు 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 నిన్ను తరుముతున్నారు, ఎవరు ఎవరు నిన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు, వారికి అర్థమవుతుంది ఈ రోజు యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. నమ్మిన గట్టిగా చప్పుడు కొట్టి కేకలు వేద్దాం, కేకలు వేద్దాం. ఈ రోజే యేసు నామములో విడుదల, విడుదల, విడుదల. ఇశ్రాయేలీయులు పక్షముగా ఉన్న దేవుడు మనతో యుద్ధము చేయుచున్నాడు. వారికి ఎక్కడ బాగా సినిమా అర్థమైందంటే, సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు సముద్రం దాటే ముందు నిలబడినప్పుడు వారు తరుముకుంటూ దగ్గరికి వచ్చేసారు. దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ముందు నిలబడిన దేవుని దూత వెనక్కెళ్ళి వారికి వీరికి మధ్య నిలబడింది. నిలబడితే అగ్ని స్తంభముగా వచ్చేసినట్టు వారికి ఆ వేడికి వారు రాలేకపోయారు. అక్కడ అప్పుడే అర్థమైంది, కానీ అప్పుడు ఒప్పుకోలేకపోయారు. దేవుని కార్యాలు అన్యజనులకి తగులుతున్నా కానీ వారికి అర్థం అవ్వలేనట్టు ఉంటారు. సముద్రంలో దగ్గరలోకి తెచ్చే కాళ్ళకి అర్థమైంది, వీరిని మనం తరమలేము, వీరిని మనం ఏమీ చేయలేము, వీరిని మళ్ళా వెనక్కి ఊబిలోకి మనం తీసుకురాలేము, వీరిని ఇంకా మనం బాధ పెట్టలేము. మనం చేయవలసింది ఏంటంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం చాలా మంచిది. ఎందుకంటే వారి పక్షముగా ఉన్న దేవుడు మనతో యుద్ధము చేయుచున్నాడు. నీతో ఎవరు యుద్ధము చేస్తున్నారో, ఎవరు నిన్ను నెమ్మది లేకుండా గలిబిలి చేస్తున్నారో ఆ ప్రభావము వెనక్కి యూటర్న్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నీ వ్యాపారంలో సరిలేదేమో, నీ వ్యాపారము అన్ని విషయాల్లో లాస్ 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 లాస్, నష్టం నష్టం నష్టం. కుటుంబంలో శాంతి లేదేమో, భర్తతో కానీ, భార్యతో కానీ, బిడ్డలతో కానీ. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, దేవుడు నీ ఇంటి మీదే నిలిచి ఉన్నాడని, నువ్వు పరిపూర్ణంగా దేవుని బిడ్డవని ప్రజలందరూ తెలుసుకునే రీతిలో దేవుడు వారిని వెనక్కి నెట్టివేస్తున్నాడు. వెనక్కి వారిని నెట్టేస్తున్నాడంటే ఆయన నీ చెంత నిలబడుతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఆ ఇశ్రాయేలీయుల్ని తరిమిన ఐగుప్తీయులు చెప్పిన మాట ఈరోజు దేవుడు మీకు వాగ్దానముగా ఇస్తా ఉన్నాడు. నిన్ను తరుముతున్న ప్రతి బలహీనమైన శక్తి అది ఎంత ప్రమాదమో అని భయపడుతున్నా కదా, మీరు భయపడిన అవసరం లేదు. మీ పక్షంగా నేనున్నాను ప్రార్థన చేయటానికి. ఇక్కడ తప్పించి యుద్ధము చేయ దేవుడున్నాడు. మీరు నెమ్మదిగా ఉండండి, ఆత్మ మీకు తోడై ఉండును గాక. చివరిగా అందరూ మాట చెప్పి మనం ముగించుకుందాం. నాతో చెప్పండి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి. ఎవరు అంటున్నారు మాట? ఎవరిని తరిమేవారు? వారు ఇశ్రాయేలీయుల్ని తరిమేవారు. ఇశ్రాయేల్ని తరిమినన్నాళ్ళు తరిమారు, వాళ్ళ చేత పని చేయించుకున్నన్నాళ్ళు చేయించుకున్నారు. దేవుడు కూడా ఊరుకున్నాడు. ఇంకా సమయం ఇంకా ఓవర్ అయిపోయినప్పుడు, నా బిడ్డలంటే ఏమనుకుంటున్నారా అని చివరి సమయంలో వచ్చి హీరోగా నిలబడిపోతాడు ఈ పక్షిగా. ఆమెన్. ఇన్నాళ్ళు ఏడ్చేవి ఇంక ఏడనివ్వడు, ఇన్నాళ్ళు పారిపోయావు ఇంక పారిపోనివ్వడు. నువ్వు ఏ చిన్న పని చేసినా అభివృద్ధి అవుతావు. నిన్ను తరుముకొచ్చింది కదా ఇంతకుముందు, అది తరుముతుంటే అది ఎక్కడ ఎలా పోతుందా అని ఇత్తడి రేకులు, ఏమండి పసుపు కుంకుమ తాళ్ళు అన్నీ కట్టి, నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయలు, నాలుగు బయటెట్టిన ఫోటో, ఇవన్నీ పెడతాం. నరదిష్టి, పొరుగు దిష్టి, తోటికోళ్ళ దిష్టి అని నాలుగు బయటెట్టిన ఫోటోలు పెడతాం. మనం చూసి ఎవరు ఏడుస్తున్నారో ఆ ఫోటో వాళ్ళ వైపు కనపడేలా పెడతాం. ఇంక నువ్వు నాలుగు ఫోటోలు పెట్టనవసరం లేదు. నీ పక్షంగా ఉన్నవాడే అగ్ని వంటి వాడు.
వారు బ్యాక్కి వెళ్ళిపోతారు. ఆమేన్. ఒకవేళ ఎవరైనా మీకు చేతబడి చేశారేమో, చేతబడి చేసి మీకు ఏదైనా మీ శరీర భాగాలు బలహీనమైపోయేలాగా చేశారేమో, ఈరోజు దేవుడు ఆ దురాత్మనికి గో బ్యాక్ అని చెప్పి ఉన్నాడు. పూజ చేసినోడు కూడా పోతాడంతే. మీకు ఒక విషయం చెప్పునా, ఎవరికి చెప్పకండి. నంద్యాలలోనే ఒక ఆమె వచ్చి, పిల్లలు లేరని వచ్చానయ్యా, పిల్లలు లేకపోతే బాధ కలిగిందని 10,000 రూపాయలు నా చేతిలో పెడుతుంది. ఏంటిది అన్నాను. టీవీకి అది స్పాన్సర్ అండి, అనుకున్న పని జరగాలంటే ముందు ఈ 10,000 వేయాలని అనుకున్నాను. మరి దేవుడు గర్భం ఇచ్చాడు నాకు, ఇది 10,000 అండి అన్నాను. నీ దగ్గర ఉన్నాయా అన్నాను. అది చాలా పేదరికంగా ఉంది, 10,000 ఇస్తే నాకు మనసు ఏంటో కింద అయిపోయింది. ఎంత కష్టపడితే ఇస్తుంది ఇంత అని అంటే, ఆమె అంటది, లేదయ్యా మీకు ఇవ్వాలని భూత వైద్యుడు చెప్పాడు అని చెప్పింది. ఎవరు చెప్పారు? భూత వైద్యుడు. నేను తైలాభిషేకం చేసేవాడిని ఆప్ చేసి, నాకు చాలా వింతగా ఉంది ఇది. మీరే షాక్ అయ్యారు చూసారా. నేనన్నాను, ఆ భూత వైద్యుడు నీకెలా తగిలాడు అన్నాను. అదే అండి, కొంచెం మనసు బాగోలేదు, అటు ఇటు గలిబిలు అయిపోతుంది, పిల్లలు లేరని ఏడుస్తుంటే భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే పని అవుతుంది అన్నారు. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే మరి ఆ మనుషుడు నా గురించి ఎందుకు చెప్పాడు అన్నాను. పూజ చేసంట మనుషుడు, ఉట్టిదే ఆడి దగ్గర ఏముండదు, అలా ఇలాగ అనేసి ఆడు చేసేది ఆడు చేయాలి కదా. ఆడికి తెలిసిపోయింది. ఆడు కళ్ళు మూసుకుని, నువ్వు ఇసాకాయి దగ్గరికి వెళ్ళిపో. ఏమన్నాడు? నువ్వు ఇసాకాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు ఇసాకాయికి 10,000 సమర్పించుకో, నీకు పిల్లలు పుడతారు. చూసారా మన ప్రార్థనా శక్తి ఎక్కడి దాకా వచ్చేసిందో. అంటే భూత వైద్యులు, చేతబడి చేసేవాళ్ళు అందరికీ అర్థమైపోయింది, యేసు నిజమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం ఎంత పొంగిపోయిందంటే, అంటే ఆ భూత వైద్యుడు కూడా మన ప్రార్థన శక్తికి వచ్చేసి ఉంటాడు. ఆడికి అర్థమైపోయింది. కానీ ఆడు బ్రతుకు తెరువు కోసం ఆడు ఆ ఎముకలై పెట్టి, ఆ పుర్రై పెట్టి పొగ అని ఊతున్నాడు అంతే. ఆడు తీసుకునే ఫీజు ఏది ఆడు తీసుకున్నాడు, మన ఫీజు కట్టాలని మాత్రం చెప్పాడు. మనం అడగకపోయినా భూత వైద్యులు చెప్తున్నారు, అది దెయ్యాలు చెబుతాయి. ఆమేన్. నీ మీద అవమానముగా మాట్లాడిన వారందరూ నీ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు దేవునికి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము. అందరూ పడదాం. 1 2 3. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. ఆమేన్. రాజులు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా. ఇంకా గట్టిగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము ఆయనే. నీ పక్షముగా నా పక్షముగా యుద్ధము చేసి శత్రువుని వెనక్కి పంపే శక్తి గల యుద్ధ వీరుడు. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన
యుద్ధమైనా యేసయ్యా మన ఆట యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలు యుద్ధ నుండి పారిపోయిపోరండి. వారి దేవుడు వారి పక్షమున ఉండి మనతో యుద్ధము చేయించున్నాడని వారు చెప్పుకొనిరి. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురై ఎరుకో గోడలు అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకి. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకి. యుద్ధము యెహోవాదే. సైతాను వినాలి, నీ నోటి వచ్చింది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన, బాధలు మనకు పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన ఆట యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము చేయవాడు భయపడవలసిన లేదు. నువ్వు ఓడిపోవు, నువ్వు ఓడిపోవు, నువ్వు పడిపోవు, నీవు నాశనము కావు. దేవుడు నీ పక్షములో ఉన్నాడు, దేవుడు నీ పక్షములో ఉన్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము. అందరూ రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి. యుద్ధము గట్టిగా. యుద్ధము మరలా. యుద్ధము యెహోవాదే. ఓ సాతానా, యుద్ధము యెహోవాదే. అందరూ గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతిద్దాం. వారందరూ అనుకుంటున్నారు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుటి నుండి మనము పారిపోదాము, రండి వెనక్కి వెళ్ళిపోదాము. వాళ్ళందరిలో కొందరు అన్నారు, ఎందుకు వెళ్ళాలి మనం, ఏమి ఎందుకు వెళ్ళాలంటావు, ఇటురా బుద్ధి ఉందా నీకు? వాళ్ళ దేవుడు వాళ్ళని సముద్రం నుంచి పైకెత్తాడు, మన బళ్ళు చక్రాలు ఊడిపోతున్నాయి, మన నడక ఆగిపోతుంది, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు, వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే అప్పుడు అని చెప్తున్నారు. అందులో ఒక గ్రూప్ లేచి ఇశ్రాయేలీలు పక్షముగా వారి దేవుడు నిలిచున్నాడు, మనతో ఆ దేవుడు యుద్ధము చేస్తున్నాడు. మనం మనుషులతో యుద్ధం చేయగలుగుతాం కానీ దేవుడితో చేయలేమురా. సుఖంగా బతుకుదాం, పోదాం, మన పని మనం చేసుకుందామని వారు వెనక్కి టర్న్ అయిపోయారు. నిన్ను తరుముతున్న బలమైన ప్రతి శక్తి కూడా, ప్రతి జన సమూహము కూడా, అది ఏ వ్యాధైనా బాధైనా శత్రుమోకైనా వెనక్కి టర్న్ అవుతుంది. మీరు ఇక్కడ తైలాభిషేకం చేయించుకున్న మరుక్షణమే నీ ఇంటి దగ్గర నుండి ఆ చేతబడి శక్తులు, దైవ శక్తులు, శత్రువులు అందరూ యూటర్న్ అవుతున్నారు అంతే. ఇక నీ ప్రయాణము దీవెనగా కొనసాగుతుంది. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరు కూడా ఉన్న చోట లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ లెగిద్దాం. దేవుడు ఒక విడుదల మనకు ప్రకటించాడు, గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ప్రకటించాడు. నువ్వేం భయపడిన అవసరం లేదు. ఎంత పెద్ద రోగము నీకు వచ్చినా, ఎటువంటి శోధన నిన్ను ఆవరించినా, నిన్ను టచ్ కూడా చేయటానికి లేదది. ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నీవు నాకు ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలు యేసయ్యా, నువ్వు నా జీవితంలో గొప్ప విడుదల ఇచ్చావు. ఇదిగో ఈరోజు ఇశ్రాయేలీయులకు ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువులు తరిమి 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 చివర్లో తరమలేక భయపడి ఇశ్రాయేలీయుల దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. నిన్ను బాధ పెట్టిన వారు ఈ మాట మాట్లాడతారు, నిన్ను తరిమిన వారు ఈ మాట మాట్లాడతారు.
ఇక నీ ఇంటి నుండి దరిద్రం ఆ గోడలు దాటి బయటికి రాబోతుంది. ఆ ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ప్రార్థన చేయి, చేతులెత్తి నీవు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ. ఇక నీ బిడ్డ మీద ఏలుబడి చేయలేదు, అది నీ మీద ఏలుబడి చేయలేదు, నీ కుటుంబం మీద ఏలుబడి చేయలేదు, ఎక్కడ ఏలుబడి చేయటానికి లేదు. దేవుడే నీ మీద ఆవరించి ఉన్నాడు. గొప్ప విడుదలను ఆయనకి ఇవ్వబోతా ఉన్నాడు. నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చి కానానికి తీసుకెళ్తున్నాడు. నమస్కరించండి, అందరూ నమస్కరించండి. ప్రభువా నా పాపాలు క్షమించని అడగండి. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు బాబు. నీవు నాకు దేవుడిగా ఉన్నావు. నిజమే, ఎన్నో బాధలు, వ్యాధులు, శోధనలు, నేను ఏది వినకూడదు అది వింటున్నాను, నేను ఏది చూడకూడదు నా జీవితంలో అనుకున్నాను, అటువంటి దరిద్రాన్ని నేను చూస్తున్నాను, ఏడుస్తున్నావు కదా. పరిశుద్ధుడు నీ పక్షముగా ఉన్నాడు, పరిశుద్ధుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆ చీకటి ఆత్మంతా కూడా నిన్ను వదిలి, నీ భర్తని, నీ బిడ్డల్ని వదిలి, నీ కుటుంబాన్ని వదిలి, నీ ఇంటిని వదిలి, నీ వాహనాన్ని కూడా వదిలి, నీ ఆఫీసు నుండి వదిలి, సమస్తమును నువ్వు ఎక్కడెక్కడ నిలబడుతున్నావో, ఎక్కడ నివసిస్తున్నావో ప్రతి చోట నుండి దరిద్రం విడిచి పారిపోతుంది. పారిపోతూ మాట్లాడే మాట ఏంటంటే, వారి పక్షముగా వారి దేవుడు నాతో యుద్ధము చేయించున్నాడు, నేను జయించలేను, నేను ఓడిపోయానని ఏడుస్తూ దురాత్మ పారిపోతుంది. ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు నాతో మాట్లాడినది మీకు వందనాలు. అందరు తలలో వంచి కళ్ళు మూసుకుని, నిజముగా ఈ శత్రుత్వంతో నేను ఎంతకాలం బ్రతికాను, కానీ ఈ క్షణము నుండి నీవిచ్చిన గొప్ప విడుదలను బట్టి నేను స్తుతిస్తున్నాను బాబు. ఈ విడుదలను బట్టి నేను స్తుతిస్తున్నాను బాబు. నీ ఇంటి నుండి దురాత్మ పారిపోతా ఉంది. నీ భర్త నుండి, నీ భార్య నుండి, మీ ఇద్దరి మధ్య గొడవలు, అసమాధానము, పీస్ లేదు కదా. గొప్ప సమాధానకర్త మీ మధ్యకి రాబోతా ఉన్నాడు. ఇంతవరకు నిన్ను అప్పుల్లోకి నడిపించిన దుష్ట శక్తి, నీ కష్టార్జితం అంతా చిల్లుకుండలో అయిపోయేలాగా చేసింది కదా, అది నిన్ను వదిలిపెట్టిపోతుంది. పోయిందంతే, యేసు నామములో పోయింది. డన్, అంతే అయిపోయింది. అందరూ మీ కుడి చేయి తీసుకుని తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు. ఈరోజు ఒక విడుదల ఇచ్చావు, ఒక బలమైన సందేశాన్ని ఇచ్చావు. తూర్పు గాలి పంపి ఎదురుగా అడ్డొచ్చిన సముద్రమును 2 పాయలు చేసావు బాబు. పైకి ఎక్కిన తర్వాత మరొక అద్భుతం ఏంటంటే, వారు జీవితంలో వీరి దగ్గరికి రాకుండా వారికి వారే తిరిగి వెళ్ళిపోయేలాగా నీ శక్తిని బయలుపరిచావు. నా పక్షంగా ఆ కార్యము చేస్తున్నావు నమ్ముతున్నాను. నన్ను తరుముతున్న ప్రభావము, అప్పులు, రోగములు, దెయ్యపు శక్తి, చేతబడి శక్తి, చెడుపు అన్నీ నీవు నాతో ఉన్నావని తెలుసుకుని అవన్నీ వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తున్నావు నమ్ముతున్నాను. నా శిరస్సు మీద నీ అభిషేకము దయచి, నా తలపైన నీ అభిషేకము దయచి. నీ అభిషేకం ఉంటే నేను ఓడిపోను బాబు. నీ అభిషేకం ఉంటే నేను ఓటమి పాలు కాను, నేను జయిస్తాను. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నా కుటుంబంలో ఉన్న పాపదోషాన్ని క్షమించు యేసయ్యా. యేసయ్యా నా పాపాలు క్షమించు. నా ఇంటికి రక్షణ దయచి, నా ఇంటికి రక్షణ దయచి అని ప్రార్థన చేయండి. అందరు 2 చేతులు పైకెత్తి నా చేయి పట్టుకో యేసయ్యా, నా చేయి పట్టుకో బాబు. ఇంతవరకు తెలుసో తెలియకో నా జ్ఞానాన్ని బట్టి నడిచాను. ఈ క్షణము నుండి నీ చింత ప్రకారం నడుస్తాను. అబద్ధం ఆడను బాబు. పరిశుద్ధత కావాలి బాబు. నీ పరిశుద్ధతలో ఎదగాలి,
నీ పరిశుద్ధతలో కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. నీ అభిషేకం నాకు దయచి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చేతులు దించండి, నమస్కరించి ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. బలమైన ఆత్మ మన చుట్టూ ఆవరించి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నా మంచి యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఖమ్మం పట్టణాన్ని ప్రేమించి, ఇక్కడున్న కుటుంబాలను, ఈ ప్రజలని ప్రేమించి, నీ ప్రవక్తను ఈ పట్టణానికి పంపించి, ఇదిగో పరలోకము తెరిచి నీవిచ్చిన వాక్కును బట్టి నీకు వందనాలు. నీ దాసుని ద్వారా నువ్వు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఈ ప్రవచన వాక్కు 100% మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఈ రాత్రే తూర్పు గాలి మా సమస్యల్లోకి వీచునుగాక. మార్గము సరళమవునుగాక. ఒక గట్టు మీదకు మేము వెళ్ళుదముగాక. విజయము మేము అనుగ్రహించుకుందాం కాక. తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప కార్యములు చేయగల దేవుడవు, సర్వశక్తిమంతుడవు. మేము సామాన్యులమే కానీ మేము కలిగి ఉన్న నీవు సర్వశక్తిమంతుడవు అన్నావు రాజా. నీకు వందనాలు. ఇదిగో మా శత్రువు చెప్పాలి, వీరి పక్షముగా వారి దేవుడు యుద్ధము చేస్తున్నాడని. ఈ గొప్ప సాక్ష్యం మా జీవితాల్లో మేము పొందుకుందుముగాక, నిశ్చయముగా పొందుకుందుముగాక. నీవు మా పక్షము నిలిచి ఉన్నావు. ఇదిగో నీ సేవకుడు నాయన పలికిన ఈ మాట 100% మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మా ముందు నిలిచి ఉన్న ప్రతి పోరాటంలో గొప్ప జయము మాకు అనుగ్రహించబడింది నాయన. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, నిరీక్షణతో మేము వేచి చూస్తున్నాం, పొందుకుంటున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. జరిగిందని నీ సేవకుడు రూఢిపరిచినట్లు తండ్రి మేము సాక్ష్యము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం బాబు. మా కార్యములన్నిటిలో నువ్వు నమ్మదగిన దేవుడువై ఉన్నావు. నువ్వు నమ్మదగిన దేవుడువై ఉన్నావు. నువ్వు నమ్మదగిన దేవుడువై ఉన్నావు. ఎంతైనా నమ్మదగిన దేవుడు బాబు. నిన్ను ఇంకను విశ్వసించగలిగే భాగ్యం దాయిచ్చేయండి. ఇంకను నీపై ఆనుకోగలిగే భాగ్యం దాయిచ్చేయండి. ఇంకను నీపై ఆధారపడగలిగే భాగ్యం దాయిచ్చేయండి. ఇంకను మోకరించి ప్రార్థించగలిగే భాగ్యం దాయిచ్చేయండి. నీ వాగ్దానాలు నమ్మే విశ్వాసం మాలో కలుగు చేయి. నీ కృపను విస్తరింపచేయమని నిశ్చయముగా మరణిశ్చయముగా సంతోషంతో మేము సాక్ష్యం చెప్పినట్లు మీరే కృప చూపించమని నజరేయుడైన యేసు సర్వశక్తిగల నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి దేవుని నామమునకే సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు మరింత బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుదాం. హల్లెలూయా.